సంవత్సరాల కళ ముఖ్యంగా ఈ ముద్దేపల్లి గ్రామానికి అన్నిటికీ కూడా అంటే ఎగువ ముద్దేపల్లి కానీ దిగువ ముద్దేపల్లి కానీ ఒడ్డూరు కానీ అదేవిధంగా చిన్న ముద్దేపల్లి కానీ సూలేరుగుంట కానీ ఈ గ్రామాలన్నిటికీ కూడా అసలు పూర్తిగా దారే లేదు. ఊరికి ఈ గ్రామానికి ఏ గ్రామానికి కూడా కరెంటు లేదు, స్కూలు లేదు, రోడ్డు లేదు, ఏ సౌకర్యము లేనటువంటి గ్రామాలు ఈరోజు అన్నీ కూడా. ఎందుకంటే ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఆ రోజు రామకృష్ణ ఇక్కడే ఉంది, బోర్డు పక్కనే ఉంది. 91లో ఆయనే కరెంట్ ఇచ్చింది మొట్టమొదటిగా ఈ గ్రామాలకి. ఏడుండే స్కూల్ కూడా. ఆ తర్వాత రోడ్ వేయాలంటే ఏంటి ఒక పర్లాంలోనే ఆ రోజు పుంగులు రోడ్డు ఉండిపోయింది, గుర్తుందే. ఆడ కొట్టేయకుండా మట్టి రోడ్డు వేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడి మట్టి రోడ్డు వేసినామో మీకు తెలియదు. ఇవన్నీ అధిగమించుకొని ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రోడ్డు అటు మీ పంచాయతీ హెడ్ క్వార్టర్ నుంచి కూడా తెలమంగళం నుంచి ఇంకొక పక్క మళ్ళా అమరాస్పల్లి రోడ్లకి పూర్తిగా కూడా కనెక్షన్ కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలతో ఇప్పుడు కాదు ఇది శాంక్షన్ చేసింది. ఇది శాంక్షన్ చేసింది నేను మంత్రిగా ఉండేటప్పుడు 2017-18లో. ఈరోజు మళ్ళీ 2026. ఆ రోజే నేను శాంక్షన్ చేస్తే పనులు మొదలుపెట్టి మొదటగా కూడా మిషన్లు పెట్టి తొలితో మట్టి పని చేసినారు. అంతలోకి ఎలక్షన్లు ఎలక్షన్లు వస్తానే ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయా. నన్ను కూడా మీరందరూ చాందినాలు అయిపోయింది, ఇన్నిసార్లు గెలిచినావు, 2 దినాలు ఇంటికాడ ఉండమని చెప్పి మీరు కూడా నన్ను కూడా 2 దినాలు గెలవతలోనే ఉండియా మళ్ళీ మాట్లాడదామని చెప్పి నన్ను కూడా ఇంటికి పంపిస్తుంది. ఆ మధ్యలో నేను వచ్చినా మళ్ళీ 2-3 దఫాలు. ఆ రోజు చాలా మాటలు మాట్లాడినారు ఇక్కడనే. ఎన్నికలకు ముందు అమర్నాథ్ రెడ్డి పని చేయకుండా బిల్లు చేసుకునేసినారండి రోడ్లంతా. ఆయన ఊరికే చెప్తూ ఉన్నాడు. అని ఇదే జాగాలో మన పిల్లోళ్ళు కూడా ఆ రోజు చాలా మంది ఆ రోజు పొద్దున్నే నేను తెల్లారితోనే వస్తే పిల్లోళ్ళు కూడా మాట్లాడారు ఆ రోజు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు అది, వాళ్లకు ఇదే జాగాలోనే మాట్లాడి ఆడ చిన్న ముద్దేపల్లిలోనే కూడా గుడికాడు కూడా మాట్లాడి. అంటే నేను ఆ రోజు ఆ రకంగా ఈ గ్రామంలో ఉండే పెద్ద మనుషులు కొందరు వాస్తవాలు చెప్పకుండా వాళ్ళు చేసే అవకాశం ఉండినా చేయకుండా వాళ్ళ చేతగానితనానికి నా మీద అనవసరంగా బురదల్లే కార్యక్రమాలు చేసినారని చెప్పడానికే ఈరోజు నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఆ రోజు వచ్చి నేను మళ్ళా జీవో చూపించి ఇదే చోట చదువుకున్న పిల్లలు ఉన్నారు, జీవో చూపించి ఈ జీవో ప్రకారం ఇన్ని రోడ్లు ఇక్కడ శాంక్షన్ చేసినాయా, ఈరోజు వేయడానికి వస్తే వాళ్ళు వేయనీయకుండా ఆపినారు. టెండర్లు క్యాన్సిల్ చేయాలని ప్రయత్నం చేసినారు. అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఏషియన్ బ్యాంక్ నుంచి ఆ రోజు నేను మంత్రిగా 137 కోట్లు ఈ యొక్క నియోజకవర్గానికి తెస్తే దాంట్లో ఈ యొక్క ముద్దేపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్డు ఉంది. వాళ్ళు క్యాన్సిల్ చేయాలన్నా వాళ్ళ ముఖ్యమంత్రి కూడా క్యాన్సిల్ చేయాలని ప్రయత్నం చేసినా క్యాన్సిల్ చేసే అవకాశం లేకుండా ఆ రోజు ఆ బ్యాంక్ ఇచ్చింది. కాబట్టి మీరు కానీ దీన్ని క్యాన్సిల్ చేస్తే మీకు మా బ్యాంక్ నుంచి ఫండింగ్ ఏమని బ్యాంక్ వాళ్ళు చేస్తే దమ్మును నోరు మూసుకొని రోడ్లు లేకుండా అట్లే పెట్టేసినారు. ఆ తర్వాత ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఎన్నికలు అయితేనే నేనే వచ్చిన, మళ్ళా ఎలక్షన్లు అయితేనే వచ్చి మొట్టమొదటిగా రోడ్డు వేసే మళ్ళీ మీ ఊరికి వస్తా అని చెప్పి మళ్ళా వచ్చి మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెట్టిన రోడ్డే ఈ ముద్దేపల్లి రోడ్డు. 137 కోట్లు ఏ రోడ్డు మొదలుపెట్టలా, మొత్తం మొదలుపెట్టిందే ఈ ఒక ముద్దేపల్లి రోడ్డు. ఎందుకని చెప్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ఈ గ్రామాలు అంత బలహీన వర్గాలు వాళ్ళు మీరు మాట చెప్తే మాట తప్పరు, నమ్మితే నమ్మతారు, నమ్మకంటే అంత పోరు. నమ్మితే ఎంత దూరమైనా మీరు మనిషిని కంటే పోతారు. ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కంచు కోట్లు ఇవి ఏవి ఈ యొక్క గ్రామాలు.
అటువంటి గ్రామాలు కొన్ని రోజుల్లో చాలా రోజులు ఇబ్బందులు పడినా పూర్తిగా కూడా చెప్పుడు మాటలతో కొంత దూరమైన మీకు మాకు కొంత తెలుగుదేశం పార్టీకి ఈ ముద్దేపల్లి గ్రామానికి కూడా దూరమైంది. అయినా మేము ఎప్పుడూ కూడా రాజకీయాల కోసం మిమ్మల్ని మర్చిపోయే పరిస్థితి లేదు. ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాల్మీకులందరూ కూడా ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ బతికి ఉందంటే మీలాంటి వాల్మీకి కులాలు కానీ బీసీ కులాలు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీతో ఉన్నాయి కాబట్టే ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని ఇబ్బందులైనా 45 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో అధికారం ఉన్నా లేకపోయినా ఇంకా పార్టీ రాష్ట్రంలో నిలబడిందంటే అది మీలాంటి వాళ్ళ వల్ల అని చెప్పి సందర్భంగా కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాయి. ఖచ్చితంగా కూడా మీరందరూ ఈ గ్రామాలకు సంబంధించి ఇవే కాదు, ఈరోజు బ్రహ్మాండంగా పైన హెచ్విడి ఆర్డిఎస్ఎస్ ఈ లైన్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే. ఈరోజు ఈ గ్రామాలకి ఫోన్లు మొత్తం మారుస్తా ఉన్నాం. 137 కోట్లు ఇదే నియోజకవర్గంలో ఈ యొక్క మండలంలో మాత్రమే 35 కోట్ల రూపాయలతో ఈ యొక్క లైన్లు మార్చడానికి కారణం కూడా ఈ గ్రామాల్లో ఇప్పుడే పిల్లకాయలు చదువుకున్న పిల్లకాయలు ఉన్నారు. ఎక్కడికో బయట పోయి పని చేసుకోవాల్సిన పనిలా ఈరోజు 3 ఫేజ్ కనెక్షన్ 3 పూట్ల 24 గంటలు 3 ఫేజ్ కనెక్షన్ ఈ గ్రామంలో మీకు డైరెక్ట్ గా ఇచ్చి చిన్న చిన్న పనులు, కొంతమంది లేతులు పెట్టుకోవచ్చు, కొంతమంది మహిళలు పిండి మిషన్లు పెట్టుకోవచ్చు. ఏ పని చేసుకోవాలన్నా కరెంటు లేదు అని అనకుండా ఈరోజు ఆ కరెంటు పైన కూడా దృష్టి పెట్టి అన్ని గ్రామాల్లో ఈరోజు ఎంతో మంది పక్కన దూరంగా ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ఆర్డిఎస్ఎస్ ద్వారా పూర్తిగా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్తును సపరేట్ చేసి బావులకంతా కూడా 9 గంటలు సపరేట్గా ఇచ్చి గ్రామాలకు 24 గంటలు 3 ఫేజ్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమలు చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఈ గ్రామంలో అది కూడా కంప్లీట్ అయింది. ఇంకా ఎగవముద్దేపల్లి కానీ ఆ ఒట్టూరు కూడా కంప్లీట్ అయింది. మిగతా గ్రామాలు అన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకో కార్యక్రమం కూడా ఉంది. పక్కనే మనకు హంద్రీనివా కాలువ పోతా ఉంది. ఆ కాలువకు సంబంధించిన డబ్బులు కూడా ఇంకా చాలా మందికి ఇక్కడ డబ్బులు రాలా. చాలా రోజుల నుంచి కూడా సమస్య ఉంది, మీరు చెప్తా ఉన్నారు. నిన్ననే నేను మన ఎంఆర్ఓతో కూడా మాట్లాడినా, అదేవిధంగా మన సబ్ కలెక్టర్ అంటే ఆర్టీఓతో కూడా మాట్లాడినా. తప్పనిసరిగా మన జేసీతో కంప్లీట్ చేసి ఆ డబ్బులు మీకు ఇచ్చే కార్యక్రమమే కాకుండా ఈరోజు బ్రహ్మాండంగా నీళ్లు ఈ ప్రాంతంలో పైన తీసుకుపోతా ఉన్నామంటే ఈ ప్రాంతంలో ఉండే చెరువులు కూడా మనం నింపుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంది. ఇంకొక పక్క ఎప్పటి నుంచినో తాగేదానికి నీళ్లకు మనకి ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఎగవముద్దేపల్లికి పోతే మొత్తం పైప్ లైన్లు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఆ మోటార్లు ఏవైతే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు కృష్ణ సర్పంచ్గా ఉన్నప్పుడు నాకు తెలిసి మేము శాంక్షన్ చేసిన మోటార్లు అన్నీ కూడా టెక్స్మో మోటార్లు వేసినాం. మంచి మంచి క్వాలిటీ పైపులు వేసినాం. ఈరోజు ఏ మోటార్ పెరిగినా అంత ములబాగల్లో ఉండే డూప్లికేట్ మోటార్లే. ఆ టెక్స్మో మోటార్లు ఏడుకు పోయినాయో తెలియడంలా, ఎవడు ఎత్తకపోయినాడో తెలియడంలా, కాకులు ఎత్తకపోయినాయో ఎలకలు ఎత్తకపోయినాయో ఏం ఎత్తకపోయినాయో తెలియడంలా. అంటే వాటిపైన కూడా అవగాహన లేకుండా దృష్టి లేకుండా చేసేటువంటి పని ఈరోజు చేస్తూ ఉంటే ఈరోజు ఇటువంటి గ్రామాల కోసం చంద్రబాబు నాయుడు ఇంకొక పెద్ద ప్రోగ్రాము తీసుకొస్తా ఉన్నాడు. దాదాపు 2887 కోట్లు వాటర్ గ్రిడ్ కింద కడప జిల్లాలో ఉండేటువంటి గండికోట రిజర్వాయర్ ఉంది. ఆడ ఎప్పుడూ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి కూడా నీళ్లు ఆ యొక్క గండికోట రిజర్వాయర్కి వస్తుంది. దాని నుంచి మన జిల్లాలో పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, కుప్పం 4 నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులకు ఈడ ఉండే ట్యాంకులు సరిపోకపోతే దాని కెపాసిటీకి పెంచి ఈరోజు గాలివీడులో దానికి సంబంధించినటువంటి ప్యూరిఫికేషన్ అంటే ఆ నుంచి డైరెక్ట్ గా నీళ్లు మీకు ఇవ్వకుండా దాన్ని మళ్ళా కూడా మినరల్ వాటర్ కింద ఈరోజు మనం డబ్బులు ఇచ్చి కొంటా ఉన్నాం క్యాన్లు. ఆ రకంగా మినరల్ వాటర్ కింద కన్వర్ట్ చేసి ఈ గ్రామాలకు అక్కడి నుంచి పంప్ చేసి ప్రతి ఇంటికి డైరెక్ట్ గా కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని టెండర్లు కూడా కంప్లీట్ చేసినామని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అన్ని గ్రామాల్లో అన్ని ఇండ్లకు ఆ నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అన్ని గ్రామాలకు మౌలికమైన సదుపాయాలు
ముఖ్యంగా చదువుకోవడానికి పిల్లలకి స్కూళ్ళు కానీ, పోవడానికి రోడ్లు కానీ, నాణ్యమైనటువంటి కరెంటు కానీ, త్రాగడానికి నీళ్లు కానీ, వ్యవసాయానికి సంబంధించి ఈ ప్రాంతంలో మనకు కంద్రీనివా కాలువ ద్వారా నీళ్లు సాధ్యమైనంత వరకు ఇచ్చే కార్యక్రమం కానీ అన్నీ కూడా మౌలికమైన సదుపాయాలు చేస్తూ ఉండేది ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ ముద్దేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పుట్టిందో, ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టినాడో ఆ రోజు నుంచినే ఈ గ్రామాలకు అభివృద్ధి అనేది కనపడిందనే కూడా ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీలో ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకున్నాం కానీ వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ గ్రామంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి, కనపడేటువంటి పరిస్థితి లేదనేది కూడా ఎక్కడ కానీ కనపడే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ కానీ వాళ్ళకు సంబంధించింది ఇది మేము చేసినాము ఈడని చెప్పుకునే పరిస్థితి కూడా, ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా కనపడే పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈరోజు ఏదో ఎన్నికల్లో ఎలక్షన్లు వచ్చింది, ఎలక్షన్ల గురించి నేను మాట్లాడడంలే, ఎలక్షన్ల గురించి సంబంధించి నేను ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేయలే. నేను మీ పక్కూరోడే, మీరు ముద్దేపల్లిలో ఉంటే నేను కెలవతలోనే ఉంటా. 40 ఏళ్ళుగా మీతోనే ఉన్నాం, అదే ఇంట్లో ఉన్నాం. ఆడనే కెలవతలో రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు మీకు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మళ్ళీ నేను అటుపక్క పుంగనూరుకు ఈటుకు వచ్చేటప్పటికి 7 సార్లు మీకు పోటీ చేసిన. కంటిన్యూగా నేనే పోటీ చేస్తా ఉన్నా 7, 3, 10 సార్లు మా ఇంట్లో నుంచినే. ఎవరో వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. మీరు చూడండి 1983 నుంచి ఎంతమంది వచ్చి ఎంతమంది వెళ్ళిపోయినారో, మేము మాత్రం ఎవడు పర్మనెంట్ గా మీతో ఉన్నాం. ఈరోజు కష్టమో నష్టమో, ఓడిపోయినా గెలిచినా, అధికారం ఉన్నా లేకపోయినా మీ ఇంటికి వస్తా ఉన్నాం. మీ చెప్పింది మా శక్తానుసారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు అది ఎలక్షన్లకు వచ్చేసి లేదా ఊర్లకు వచ్చేసి మాటలు చెప్పేసి నేను ఊరిసి పెట్టి మళ్ళీ హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళిపోయేటువంటి కుటుంబాలు కాదు, వెళ్ళిపోయిన మనుషులు కాదు. ఈరోజు మాట చెప్తే ఈరోజు మీ దగ్గర నేను ఏదైనా చెప్పగలిగితే మళ్ళా 5 ఏళ్ళ నాడు నీ దగ్గర ఇంటికి వచ్చి చేతులే దండం పెట్టినప్పుడు నేను తప్పు చెప్పింటే ఏమే పెద్ద మనిషి నువ్వు ఆ రోజు ఈ మాట చెప్పిపోతావు కదా అని అడిగే అవకాశం నా ఒక్కడికే ఉందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉంటా. ఒకసారి మీ అందరి అభిమానం ఖచ్చితంగా ఆ రోజు 1983లో ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి మీరు కంచుకోట్లాగా ఈ గ్రామాలు ఉన్నాయో అదే రకంగా దయచేసి మీరు మళ్ళా తెలుగుదేశం పార్టీ పైన మా పైన అభిమానం పెట్టమని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా చేతులెత్తిన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవి కాకుండా గ్రామాల్లో ఇంకేమైనా మౌలికమైన సదుపాయాలు చేయాల్సి వస్తే ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఏ రోజైనా మీలాంటి వ్యవసాయ కుటుంబమే నాది కూడా ఉండేది, గ్రామంలోనే పుట్టి పెరిగింది అక్కడనే. ఏ రోజు కూడా నన్ను వచ్చి ధైర్యంగా నాకు ఇది చెయ్యి అని చెప్పి అడిగేటువంటి హక్కు, అధికారం మీకుంది. కానీ వేరే ఎవడికో కొత్త దగ్గరికి పోతే వాడి ముఖం తెలియకుండా, వాడు ఎవరో తెలియకుండా ఎవరినో పిలుచుకొని చేసేటువంటి కర్మ మీకు ఎప్పుడు ఉండదనేది కూడా దయచేసి మీరు అర్థం చేసుకోమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మిగతా కార్యక్రమాలు ఏమున్నా తప్పనిసరిగా చేయిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.